వాళ్ళేం తీసుకొచ్చారు స్వామి? జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి, ఆయన చెప్పాడు కదా అందరు ఫోన్ లేదని. మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడితే ఎట్లా? అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ లేదని ఆయనే చెప్పాడు, ఫోన్ పట్టుకుని తిరగడని ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. టీవీ9 అదే టీవీ ఉన్నాడు, టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. సో ఫోనే లేనివాడు పాపం వాట్సాప్ గురించి ఏం తెలుస్తుంది? వదిలేసేయండి సార్ ఆయన. ఎందుకు? ఎవరండి? ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? అది కాదు, ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎందుకో బెంగళూరులో ఉంటున్నారు, అక్కడ పెట్టుకో మేము సర్వీసెస్ అందజేయాలి. 14 to 19లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా థెఫ్ట్ జరిగింది, హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతో. అవునండి, మళ్ళీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు? అధికారంలో వాళ్ళు ఉండే పనిహిమాల కేసులను పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి దొంగ కేసు మీద పంపించారు. మళ్ళీ డేటా థెఫ్ట్గా ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా, ఊరుకున్నారా? తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పొరపాటున నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేవాడిని? నేను ఎందుకు తప్పు చేయాలి? నాకు అవసరం ఏముందండి? నాకు ప్రజల డేటా నాకెందుకు అవసరం అండి? మాకు కావాల్సింది ఓటర్ లిస్టు, అది పబ్లిక్ డాక్యుమెంట్. మాకు కావాల్సింది ఓట్లు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. సింపుల్. మీరు కూడా సభ్యత్వం తీసుకొని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్. సార్, స్టేట్ కాంబినేషన్లో పార్ట్నర్షిప్లో మేజర్ ప్రాజెక్ట్స్ ఏం కాబోతున్నాయి? రైల్వేను ఏపీ గవర్నమెంట్. రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు. చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు ప్రాజెక్ట్స్కి వచ్చేగల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చేగల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి. అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను. ఇప్పుడు డేటా సిటీ వచ్చేగల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ సెక్టర్లో. భారతదేశానికి దాంట్లో $100 బిలియన్ తీసుకొచ్చే శక్తి మనకుంది. 100 బిలియన్. దాంట్లో అఫ్కోర్స్ నా స్వార్థం ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం రావాలని స్వార్థం అయితే నాకు ఉంటుంది. కానీ దేశానికి 100 బిలియన్ తీసుకురావాలంటే ఎలాంటి సవరణలు చేయాలనే దానిపైన నేను గౌరవ మంత్రి గారికి నేను సూచించాను. ఆయన సలహాలు కూడా తీసుకున్నాను. నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం. ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు. తిరిగి వెళ్ళిన తర్వాత కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్లో కొన్ని మార్పులు చేర్పులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేదానికి ఆయన కూడా సలహాలు ఇస్తాం జరిగింది. వాళ్ళేం తీసుకొచ్చారు స్వామి? జగన్మోహన్ రెడ్డి గారు ఫోనే లేదు కదండి, ఆయన చెప్పాడు కదా అందరు ఫోన్ లేదని. మళ్ళీ వాట్సాప్ గురించి ఆయన మాట్లాడితే ఎట్లా? అది కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ లేదని ఆయనే చెప్పాడు, ఫోన్ పట్టుకుని తిరగడని ఆయనే చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. టీవీ9 అదే టీవీ ఉన్నాడు, టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. సో ఫోనే లేనివాడు పాపం వాట్సాప్ గురించి ఏం తెలుస్తుంది? వదిలేసేయండి సార్ ఆయన. ఎందుకు? ఎవరండి? ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? అది కాదు, ఫోన్ కొనిచ్చి పంపించమంటారా? ఆయన ఇంకా ఎక్కువ సమయం ఎందుకో బెంగళూరులో ఉంటున్నారు, అక్కడ పెట్టుకో మేము సర్వీసెస్ అందజేయాలి. 14 to 19లో మీ గవర్నమెంట్ ఉన్నప్పుడే డేటా థెఫ్ట్ జరిగింది, హైదరాబాద్ కేంద్రంగా అనేక చేశారు అని చెప్పేసి వాళ్ళే ఆరోపించారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ఆరోపణలతో. అవునండి, మళ్ళీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎందుకు నిరూపించలేకపోయారు? అధికారంలో వాళ్ళు ఉండే పనిహిమాల కేసులను పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి దొంగ కేసు మీద పంపించారు. మళ్ళీ డేటా థెఫ్ట్గా ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా చేస్తుంటే నిరూపించి ఉండాలి కదా, ఊరుకున్నారా? తప్పు చేయని వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పొరపాటున నేను తప్పు చేసి ఉంటే ఎక్కడుండేవాడిని? నేను ఎందుకు తప్పు చేయాలి? నాకు అవసరం ఏముందండి? నాకు ప్రజల డేటా నాకెందుకు అవసరం అండి? మాకు కావాల్సింది ఓటర్ లిస్టు, అది పబ్లిక్ డాక్యుమెంట్. మాకు కావాల్సింది ఓట్లు. ఈరోజు తెలుగుదేశం పార్టీ సిస్టమ్ మొత్తం ఓటర్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. సింపుల్. మీరు కూడా సభ్యత్వం తీసుకొని మీకు అర్థమవుతుంది మా సిస్టమ్. సార్, స్టేట్ కాంబినేషన్లో పార్ట్నర్షిప్లో మేజర్ ప్రాజెక్ట్స్ ఏం కాబోతున్నాయి? రైల్వేను ఏపీ గవర్నమెంట్. రైల్వేకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్లో చాలా స్పష్టంగా కేటాయింపులు చేశారు. చాలా స్పష్టంగా కేటాయింపులు జరిగినాయి. ఇప్పుడు ప్రాజెక్ట్స్కి వచ్చేగల ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగానికి వచ్చేగల పెద్ద ఎత్తున ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు పెడుతున్నాయి. అవన్నీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలంటే ఎలాంటి వాతావరణం ఏర్పాటు చేయాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కొన్ని చట్టాలని సవరణ చేయాలని నేను కోరాను. ఇప్పుడు డేటా సిటీ వచ్చేగల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం $300 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఈ సెక్టర్లో. భారతదేశానికి దాంట్లో $100 బిలియన్ తీసుకొచ్చే శక్తి మనకుంది. 100 బిలియన్. దాంట్లో అఫ్కోర్స్ నా స్వార్థం ఉంటుంది, ఆంధ్ర రాష్ట్రానికి ఎక్కువ శాతం రావాలని స్వార్థం అయితే నాకు ఉంటుంది. కానీ దేశానికి 100 బిలియన్ తీసుకురావాలంటే ఎలాంటి సవరణలు చేయాలనే దానిపైన నేను గౌరవ మంత్రి గారికి నేను సూచించాను. ఆయన సలహాలు కూడా తీసుకున్నాను. నేను అడిగిన దానిపైన చాలా ఓపెన్గా అందరు మంత్రులు కూడా ఉన్నప్పుడు చాలా మంచిగా డిబేట్ చేశాం. ఏం చేస్తే బాగుంటుందని కూడా ఆయన కూడా సలహాలు ఇచ్చారు. తిరిగి వెళ్ళిన తర్వాత కొన్ని కంకరెంట్ సబ్జెక్ట్స్లో కొన్ని మార్పులు చేర్పులు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేసేదానికి ఆయన కూడా సలహాలు ఇస్తాం జరిగింది.